మన రైల్వే వాళ్ళు టికెట్ లేకపోతే ఫైన్ కట్టించుకుంటారు కదా, మరి ట్రైన్ లేట్ అయితే వాళ్ళు ఫైన్ కడతారా? యాక్చువల్లీ కట్టారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 1,30,000 ఫైన్ కట్టారు. ఇది ఇండియన్ రైల్వే హిస్టరీలోనే రేర్ కేస్. ఒడిశాకి చెందిన ఒక ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 12129 ఎక్కాడు. జెర్సుగూడ నుంచి హౌరాకి వెళ్తూ ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాడు. ట్రైన్ తెల్లవారుజామున 3:55 రీచ్ అవ్వాలి. తర్వాత ఉదయం 8:05 అతనికి ఫ్లైట్ ఉంది. అంటే మధ్యలో ఆల్మోస్ట్ 4 అవర్స్ బఫర్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ట్రైన్ బయలుదేరడమే 2 గంటలు లేటుగా బయలుదేరింది. పైగా హౌరా రీచ్ అయ్యేసరికి 7 గంటల డిలే అయిపోయింది. దాంతో ఆ ప్యాసింజర్ ఫ్లైట్ మిస్ అయిపోయాడు. కొత్త టికెట్ బుక్ చేసుకుని మరి వెళ్లాల్సి వచ్చింది. కానీ అతను ఆ విషయాన్ని అలాగే వదిలేకుండా కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాడు. అప్పుడు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ట్రైన్ టైమింగ్స్ కి గ్యారంటీ ఉండదు అని చెప్పారు. మరి కోర్టు ఊరుకుంటుందా? పబ్లిక్ సర్వీస్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రొటీన్ డిలే ఎక్స్క్యూజెస్ యాక్సెప్టబుల్ కాదు అని గట్టిగా ఇచ్చి పడేసింది. పైగా ఫ్లైట్ లాస్ కి 20,000, మెంటల్ స్ట్రెస్ కి 30,000, లీగల్ కాస్ట్ కి 5,000, టోటల్ 55,000 ఫైన్ వేసింది. ఈ ఫైన్ కట్టేస్తే సరిపోయేది, కానీ రైల్వే వాళ్ళు టైం కి పేమెంట్ చేయలేదు. సో కోర్టు మళ్లీ రోజుకి 500 చొప్పున పెనాల్టీ వేసింది. 200 రోజులు డిలే అయ్యింది. మొత్తం కలిపి 1,30,000 పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. సో కామన్ పీపుల్ ఫైట్ చేస్తేనే జస్టిస్ వస్తుంది. ఒకవేళ డిలే వల్ల లాస్ అయితే లీగల్ గా ఫైట్ చేయొచ్చు.